ఫ్రెండ్స్, రైల్వేలో జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఒక మంచి అప్డేట్ వచ్చింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి కొత్త రిక్రూట్మెంట్‌కి సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో మొత్తం దాదాపు 4098 వేకెన్సీస్ ఉన్నాయి. ముఖ్యంగా జూనియర్ ఇంజినీర్, డిపోట్ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులను ఇందులో భర్తీ చేస్తున్నారు. అప్లికేషన్స్ కూడా ఆగస్టు 14 నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 13 వరకు అప్లై చేసుకోవడానికి టైం ఇచ్చారు. ఇవి ప్రస్తుతం టెంటేటివ్ డేట్స్, అంటే ఫైనల్ నోటిఫికేషన్ వచ్చాక డేట్స్‌లో ఏమైనా చేంజెస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చాలామంది ఈ నోటిఫికేషన్ చూసి వెంటనే నేను డిప్లొమా చేశాను, నేను అప్లై చేయొచ్చా? బీటెక్ చేశాను, నాకు ఏ పోస్ట్ వస్తుంది? సాలరీ ఎంత వస్తుంది? ఎగ్జామ్ ఒకటే ఉంటుందా? అని అడుగుతుంటారు. అందుకే ఈ వీడియోలో నోటిఫికేషన్‌లో ఉన్న విషయాలు మాత్రమే కాకుండా, మీరు నిజంగా ఈ జాబ్‌కి అప్లై చేయాలనుకుంటే ఇప్పటి నుంచి ఏం చేయాలి? అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏం చూసుకోవాలి? ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి? అనేది కూడా సింపుల్‌గా చెప్తాను. కాబట్టి చివరి వరకు చూడండి. ముందుగా ఇది ఏ రిక్రూట్మెంట్ అనేది చూద్దాం. ఇది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్, అంటే మనం ఆర్ఆర్‌బీ అని అంటాం కదా! వాళ్ళ నుంచి వచ్చిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నంబర్ CEN 04/2026 అన్నమాట. CEN అంటే కొంతమందికి డౌట్ రావచ్చు. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటీస్ అని అర్థం. అది మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అప్లికేషన్ పెట్టేటప్పుడు నోటిఫికేషన్ నంబర్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇందులో ప్రధానంగా 3 రకాల పోస్టులు కనిపిస్తున్నాయి. ఒకటి జూనియర్ ఇంజినీర్ అంటే జేఈ, రెండోది డిపోట్ మెటీరియల్ సూపరింటెండెంట్, మూడోది కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్. మొత్తం అన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ కలిపి దాదాపుగా 4098 వేకెన్సీస్ ఉన్నట్లు షార్ట్ నోటీస్‌లో ఇచ్చారు. ఇక్కడ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చింది ఫుల్ నోటిఫికేషన్ కాదు. ఇండికేటివ్ నోటీస్ మాత్రమే. ఇండికేటివ్ నోటీస్ అంటే ఏంటి అంటే, రిక్రూట్మెంట్ రాబోతుంది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఏజ్ ఎంత, బేసిక్ పే ఎంత, ఇలాంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ముందుగా షార్ట్‌గా ఇచ్చారన్నమాట. కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్వాలిఫికేషన్ ఏంటి, ఏ బ్రాంచ్ వాళ్ళు ఏ పోస్ట్‌కి ఎలిజిబుల్, ఏ ఆర్ఆర్‌బీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అప్లికేషన్ ఫీజ్ ఎంత, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇవన్నీ క్లియర్ అవుతాయి. ఓకేనా? కాబట్టి ఇప్పుడు వాట్సాప్‌లోనో, యూట్యూబ్‌లోనో ఈ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అని ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే నమ్మి కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఫుల్ నోటిఫికేషన్ వచ్చాక క్వాలిఫికేషన్ చూసుకోవడం బెస్ట్. ఇప్పుడు సాలరీ గురించి మాట్లాడుకుందాం. నోటిఫికేషన్‌లో ఈ పోస్టులకు పే లెవెల్ 6 అని ఇచ్చారు. ఇనీషియల్ పే 35,400 ఉంటుంది. ఇక్కడ 35,400 అని చూసి నెలకి చేతికి 35,400 మాత్రమే వస్తుంది అని అనుకోవద్దు. అది ఇనీషియల్ బేసిక్ పే. దీనికి అప్లికబుల్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. అలాగే కొన్ని డిడక్షన్స్ కూడా ఉంటాయి. అందువల్ల యాక్చువల్ ఇన్ హ్యాండ్ సాలరీ పోస్టింగ్ అలవెన్సెస్, డిడక్షన్స్ బట్టి మారుతుంది. కాబట్టి ఎవరో 50,000 వస్తుంది, 60,000 వస్తుందని ఎగ్జాక్ట్‌గా చెప్పినా దాన్ని ఫిక్స్డ్ సాలరీ తీసుకోవద్దు. నెక్స్ట్ నోటిఫికేషన్‌లో మనకి కన్ఫర్మ్డ్‌గా కనిపిస్తున్నది 35,400 ఇనీషియల్ పే. అంతవరకే మనం కన్ఫర్మ్‌గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏజ్ విషయానికొస్తే 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. ఏజ్‌ని జనవరి 1, 2021 నాటికి కాలిక్యులేట్ చేస్తారనమాట. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ లేదా ఇతర ఎలిజిబుల్ కేటగిరీస్‌కి రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉండొచ్చు. ఎగ్జాక్ట్‌గా ఎవరికి ఎన్ని సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది అనేది డీటెయిల్ నోటిఫికేషన్‌లో చూసుకోవాలనమాట. అందుకే మీకు 33 ఇయర్స్ దాటిపోయిందని వెంటనే నాకు ఛాన్స్ లేదు అని అనుకోవద్దు. మీరు రిజర్వేషన్ కేటగిరీకి బిలాంగ్ అయితే అప్లికబుల్ రిలాక్సేషన్ ఉందేమో నోటిఫికేషన్‌లో చూడండి. ఇప్పుడు మెయిన్ క్వెషన్, క్వాలిఫికేషన్ ఏంటి? ఇక్కడే కొంచెం జాగ్రత్తగా వినండి. ప్రస్తుతం మన దగ్గరున్న షార్ట్ నోటిఫికేషన్‌లో డీటెయిల్డ్ పోస్ట్ వైస్ క్వాలిఫికేషన్ ఇవ్వలేదు. జూనియర్ ఇంజినీరింగ్ అని చూసి ఇంజినీరింగ్ చేసిన వాళ్ళందరూ అప్లై చేయొచ్చు అని అనుకోకూడదు. ఎందుకంటే జూనియర్ ఇంజినీర్‌లో సివిల్ ఉండొచ్చు, ఎలక్ట్రికల్ ఉండొచ్చు, మెకానికల్ లేదా ఇతర టెక్నికల్ డిసిప్లిన్స్ కూడా ఉండొచ్చు. ఏ పోస్ట్‌కి ఏ డిప్లొమా లేదా డిగ్రీ కావాలి అనేది ఫుల్ నోటిఫికేషన్‌లో సెపరేట్‌గా ఇస్తారనమాట. ఉదాహరణకు మీరు సివిల్ డిప్లొమా చేశారనుకుందాం. మీకు సివిల్‌కి సంబంధించిన జేఈఈ పోస్ట్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చూడాలి. అలాగే బీటెక్ చేశానని ప్రతి పోస్ట్ సెలెక్ట్ చేయకూడదు. మీ క్వాలిఫికేషన్ ఏంటి? మీ బ్రాంచ్ ఏంటి? మీరు సెలెక్ట్ చేస్తున్న పోస్ట్‌కి ఆ క్వాలిఫికేషన్ మ్యాచ్ అవుతుందా? ఈ 3 విషయాలు చూసుకున్న తర్వాతే అప్లికేషన్ అనేది పెట్టాలి. ఫ్రెండ్స్, ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. మన డైలీ జాబ్స్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన డిప్లొమా లేదా ఇంజినీరింగ్ చేసిన ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు అప్లికేషన్ డేట్స్ చూద్దాం. షార్ట్ నోటీస్‌లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆగస్టు 14 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 13 వరకు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. కానీ నోటీస్‌లోనే వీటిని టెంటేటివ్ డేట్స్‌గా ఇచ్చారన్నమాట. అందుకే అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత అఫీషియల్ పోర్టల్‌లో డేట్స్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. మరొకటి, సెప్టెంబర్ 13 లాస్ట్ డేట్ ఉంది కదా అని సెప్టెంబర్ 12 లేదా 13 వరకు వెయిట్ చేయకండి. గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్‌లో లాస్ట్ డేట్స్ దగ్గర వెబ్‌సైట్ స్లో అవ్వడం, పేమెంట్ పెండింగ్ అవ్వడం, లేదా మన దగ్గర ఏదైనా సర్టిఫికేట్ లేకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు.
ఎలిజిబుల్ అయితే నోటిఫికేషన్ పూర్తిగా చదివి, డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయని చూసుకొని, ముందుగానే అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు అప్లికేషన్ పెట్టాలనుకుంటున్న వాళ్ళు ఇప్పటి నుంచే ఒక పని చేయండి. మీ ఆధార్ కార్డ్ తీసుకొని అందులో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూడండి. ఎందుకంటే రైల్వే వాళ్ళు కూడా ఆధార్ వెరిఫికేషన్ గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. మీ ఆధార్‌లో ఉన్న నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ 10థ్ సర్టిఫికేట్‌లో ఉన్న డీటెయిల్స్‌తో మ్యాచ్ అవుతున్నాయో లేదో చూడండి. ఉదాహరణకు 10థ్ సర్టిఫికేట్‌లో ఒక స్పెల్లింగ్ ఉండి, ఆధార్‌లో ఇంకొక స్పెల్లింగ్ ఉంటే అప్లికేషన్ టైమ్‌లో ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆధార్‌లో చాలా పాత ఫోటో ఉంటే అవసరమైతే అప్డేట్ చేసుకోవడం మంచిది. బయోమెట్రిక్స్ కూడా అప్డేటెడ్‌గా ఉండాలని నోటీస్‌లో సూచించారు. కాబట్టి తప్పకుండా అప్డేట్ చేయించుకోండి. అప్లికేషన్ స్టార్ట్ అయ్యాక ఇవన్నీ చేసుకోవడానికి తిరగడం కంటే ఇప్పుడే చూసుకుంటే టెన్షన్ ఉండదు. అలాగే డాక్యుమెంట్స్ విషయానికొస్తే మీ 10థ్ సర్టిఫికేట్, ఆధార్, డిప్లొమా లేదా డిగ్రీ సర్టిఫికేట్స్, మార్క్స్ మెమోస్ అన్నీ ఒక దగ్గర పెట్టుకోండి. మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అప్లై చేయబోతుంటే మీకు అప్లికబుల్ అయ్యే సర్టిఫికేట్ రిక్వైర్మెంట్స్ కూడా నోటిఫికేషన్ వచ్చాక చెక్ చేసుకోండి. నా దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది కదా! సరిపోతుందని అస్యూమ్ చేయకండి. కొన్ని రిక్రూట్మెంట్స్‌లో ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్, వాలిడిటీ లేదా పర్టిక్యులర్ డేట్‌కి వాలిడ్ సర్టిఫికేట్ కావాలని కండిషన్స్ ఉంటాయి. అందుకే డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ రిక్రూట్మెంట్ చూసి అవసరమైతే కొత్తది తీసుకోండి. అలాగే మీకు వర్కింగ్‌లో ఉన్న మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఉండేలా చూసుకోండి. రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యే వరకు వీటిని చేంజ్ చేయకుండా ఉండడం మంచిది. ఫోటో, సిగ్నేచర్ కూడా అప్లికేషన్‌లో అడుగుతారు. కానీ ఏ సైజ్‌లో కావాలి, ఏ ఫార్మాట్‌లో కావాలి అనేది నోటిఫికేషన్ లేదా అప్లికేషన్ ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత చూసి ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు చాలామంది అడిగేది ఎగ్జామ్ ఎలా ఉంటుంది అని. ప్రస్తుతం వచ్చిన షార్ట్ నోటీస్‌లో కంప్లీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇవ్వలేదు. ఆర్ఆర్‌బీ, జేఈఈ రిక్రూట్మెంట్స్‌లో ప్రీవియస్ రిక్రూట్మెంట్ ప్యాటర్న్ ప్రకారం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లుంటాయి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ లాంటి స్టేజెస్ ఉంటాయి. కానీ ఈ రిక్రూట్మెంట్‌లో ఎగ్జాక్ట్‌లీ ఎన్ని స్టేజెస్ ఉంటాయి? కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్‌లో ఎన్ని క్వెషన్స్ వస్తాయి? నెగెటివ్ మార్కింగ్ ఎంత? సిలబస్ ఏంటి అనేది డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ఫైనల్‌గా కన్ఫర్మ్‌గా తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడే ఎవరో చెప్పిన సిలబస్‌ని ఫైనల్ సిలబస్ అనుకోని ప్రిపరేషన్ చేయకండి. అయితే ప్రిపరేషన్ మాత్రం స్టార్ట్ చేయొచ్చు. ప్రీవియస్ ఆర్ఆర్‌బీ, జేఈఈ పేపర్స్ చూడండి. మీ టెక్నికల్ సబ్జెక్ట్స్ బేసిక్స్ రివైజ్ చేసుకోండి. రీజనింగ్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్‌నెస్ వంటి బేసిక్స్ సెక్షన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అఫీషియల్ సిలబస్ వచ్చిన తర్వాత దాని ప్రకారం ప్రిపరేషన్‌ని మార్చుకోవచ్చు. మరొక ఇంపార్టెంట్ విషయం మెడికల్ ఎగ్జామినేషన్. చాలామంది ఎగ్జామ్ పాస్ అయితే జాబ్ వచ్చేసినట్టే కదా అనుకుంటారు. రైల్వే జాబ్స్‌లో మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇంపార్టెంట్. ఈ షార్ట్ నోటిఫికేషన్‌లో మెడికల్ స్టాండర్డ్ కోసం డీటెయిల్డ్‌గా ఎనెక్షన్ ఏ చూడాలని చెప్పారు. పోస్ట్‌ని బట్టి మెడికల్ రిక్వైర్మెంట్ మారొచ్చు. అందుకే వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి లేదా పోస్ట్ నేమ్ బాగుందని ర్యాండమ్‌గా ప్రిఫరెన్స్ పెట్టకుండా ఏ పోస్ట్‌కి రిక్వైర్డ్ మెడికల్ స్టాండర్డ్ కూడా మీకు సూటబుల్ అవుతుందో లేదో చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకొక డౌట్. ఏఆర్ఆర్‌బీ సెలెక్ట్ చేసుకోవాలి. మనకు అహ్మదాబాద్, అజ్మీర్, బెంగుళూరు, భోపాల్, భువనేశ్వర్ ఇలా చాలా ఉంటాయి. సికింద్రాబాద్, తిరువనంతపురం ఇలా డిఫరెంట్ ఆర్ఆర్‌బీస్ ఉంటాయి. డీటెయిల్డ్ నోటిఫికేషన్‌లో ఏఆర్ఆర్‌బీలో పోస్ట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో తెలుస్తుంది. అప్పుడు మీ క్వాలిఫికేషన్‌కి సూటబుల్ అయ్యే పోస్ట్ ఎక్కడున్నాయి? వేకెన్సీస్ ఎలా ఉన్నాయి? నోటిఫికేషన్ రూల్స్ ఏమంటున్నాయి? అన్నీ చూసి ఆర్ఆర్‌బీ సెలెక్ట్ చేసుకోవాలి. కేవలం ఈ ఆర్ఆర్‌బీలో వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయని చూసి మాత్రం డెసిషన్ తీసుకోకండి. ఇప్పుడు అప్లికేషన్ పెట్టేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్స్ కూడా చెప్తాను. నేమ్ స్పెల్లింగ్ తప్పుగా ఎంటర్ చేయడం, డేట్ ఆఫ్ బర్త్ రాంగ్‌గా పెట్టడం, క్వాలిఫికేషన్ బ్రాంచ్ తప్పుగా సెలెక్ట్ చేయడం, కేటగరీ డీటెయిల్స్ రాంగ్‌గా ఇవ్వడం, సర్టిఫికేట్ రిక్వైర్మెంట్స్ చూడకుండా రిజర్వేషన్ క్లెయిమ్ చేయడం, ఫోటో, సిగ్నేచర్, ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో కాకపోవడం ఇవన్నీ అవాయిడ్ చేయండి. అప్లికేషన్ ఫైనల్ సబ్మిట్ చేసే ముందు ఒక్కసారి కాదు 2 సార్లు ప్రివ్యూ చూసుకోండి. మీ పేరు, పేరెంట్స్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషన్, కేటగరీ, సెలెక్టెడ్ ఆర్ఆర్‌బీ, సెలెక్టెడ్ పోస్ట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో చూసిన తర్వాతే ఫైనల్ సబ్మిట్ అనేది చేయండి. పేమెంట్ చేయాల్సి వస్తే అఫీషియల్ పోర్టల్‌లో మాత్రమే చేయండి. వాట్సాప్‌లో ఎవరో లింక్ పంపించారు, టెలిగ్రామ్ గ్రూప్‌లో అప్లికేషన్ లింక్ వచ్చింది అని ర్యాండమ్‌గా లింక్స్ ఓపెన్ చేసి పేమెంట్ చేయకండి. అఫీషియల్ ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్స్ లేదా అఫీషియల్ అప్లికేషన్ పోర్టల్ నుంచి అప్లై చేయండి. ఇక ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు మొదట ఏం చేయాలంటే ముందుగా క్వాలిఫికేషన్ టేబుల్ చూడండి. మీ డిప్లొమా లేదా డిగ్రీ బ్రాంచ్‌కి ఏ పోస్ట్ ఎలిజిబుల్ అనేది నోట్ కూడా చేసుకోండి. తర్వాత వేకెన్సీస్ చూడండి. ఆ తర్వాత ఏజ్ లిమిట్ చూడండి. మీ కేటగిరీలో రిలాక్సేషన్ ఉంటే అది చెక్ చేయండి. తర్వాత మెడికల్ స్టాండర్డ్స్ చూడండి. అప్లికేషన్ ఫీజ్ ఎంత? సెలక్షన్ ప్రాసెస్ ఏంటి? ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? సిలబస్ ఏంటి? డాక్యుమెంట్స్ ఏం కావాలి? ఇవన్నీ ఒక్కొక్కటి చూసుకోండి. అన్నీ మ్యాచ్ అయితేనే అప్లికేషన్ పెట్టండి. అప్లై చేయండి. మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్ మీకు తెలిసిన డిప్లొమా ఇంజినీరింగ్ క్యాండిడేట్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి రైల్వే, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే తెలుసుకోవడానికి మన డైలీ జాబ్స్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరో యూజ్‌ఫుల్ అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.